పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండింటిని కూడా వేరు చేసి చూడలేము, ఇక ముందు కూడా చూడబోము అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా పిఠాపురం అదృష్టం చేసుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను పదే పదే అది ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయో, దేశవ్యాప్తంగా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. బట్ పిఠాపురాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంత ఓన్గా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా తీసుకోలే. అలాంటి గొప్ప కార్యక్రమాలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఇంకా దానికి ఎండింగ్ అనేది ఉండదు అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ పిఠాపురానికి సంబంధించి రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కానుక ఇచ్చారు. అది కూడా ఏంటో తెలుసా? ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇదంతా కూడా ఆ పిల్లర్లు మీరు చూసుకోవచ్చు. పిల్లల్ని కూడా ఎక్కడెక్కడ ఎంతమందికి వచ్చాయి వాళ్ళందరినీ కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అనేటువంటి దానికి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి, పిఠాపురం 10th టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా. అది కూడా చూడండి. పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి వాళ్ళకి 580కి పైగా మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు ఉచిత విద్య, కార్పొరేట్ కాలేజీల్లో ఆయన ఉచిత విద్య ఇవ్వటానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. నియోజకవర్గాల్లో 31 మందిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. వీటిలో 598 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు దీంట్లో ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి ఆసక్తిని ఆయన తెలుసుకుని ఎవరెవరు ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారు, దేంట్లో రాణించాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి. నేను పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి నేను పిఠాపురంలో పనిచేసినప్పుడు చాలా క్లియర్గా ఆయన పిలిచి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులతో మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో ఒక్కసారి తెలుసుకోండి, మనం అలాంటి కోర్సులు ఇక్కడ పెడదామని ఆయన ఎలక్షన్స్కి ముందే ఆయన చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. అదే పని ఇప్పటికీ ఆయన చేస్తున్నారంటే చూడండి. వీళ్ళందరికీ కూడా ఏం చేయాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా కోర్సులు అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, కాకినాడ కాదు ముందు పిఠాపురంలోనే వాళ్ళకి అవి అందుబాటులోకి రావాలి అని చెబుతూనే, అలాగే ఆ కళాశాలలకు సంబంధించి ఏదైతే కాలేజీలు ఉంటాయో వాళ్ళతో కూడా మాట్లాడి, ఆయా కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి వీరికి ఉచిత విద్య అందించేలా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేశాయి. తన నిర్ణయాన్ని గౌరవిస్తూ పిఠాపురం విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి పలు విద్యా సంస్థలకు కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే మనకి మామూలుగా తెలుసు. ఎంతోమంది ఒక్కసారైనా పలానా కాలేజీలో అడ్మిషన్ చెప్పండి సార్, కొంచెం ఫీజు కన్సెషన్ ఇప్పించమని సార్ అంటేనే కూడా ఎవరు మాట్లాడరు. బట్ అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులని కోరి వాళ్ళని తీసుకుని కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి చదువు చెప్పించేటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఇంకా ఏమన్నా కోర్సులు చేయాలనుకుంటున్నారా, చదువుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆ టీంని ఏర్పాటు చేసుకుని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆ పిఠాపురం అనేటువంటి ఒక కుటుంబానికి ఆయన పెద్దన్నగా, ఒక బాధ్యత గల అన్నగా ఇంత అద్భుతంగా చూసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఆయన పిఠాపురాన్ని కంప్లీట్గా ఓన్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. ఆయన కుటుంబం ఎలాగో పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయనకి సొంత కుటుంబంలా, వాళ్ళకి బాగోగులన్నీ కూడా, వాళ్ళ కష్టాలు ఇష్టాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేలా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేదో ఓట్ల కోసమో ఇంకొకటి కోసమో కాదు. పిఠాపురం అంటే దేశంలో నంబర్ 1 నియోజకవర్గం అవ్వటానికి ఆయన బలమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తద్వారా మిగతా ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక పోటీతత్వాన్ని నింపేందుకు ఆయన ఒక బలమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేనైతే చాలా బలంగా చెప్పగలుగుతా, మరికొద్దిగా రోజుల్లోనే పిఠాపురం దేశం మొత్తంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలకు మించి పిఠాపురం అభివృద్ధి చెందబోతుంది.
అది కూడా ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి చెందబోతుంది. అది కూడా ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి అంటే ఏదో రోడ్లు ఇంకొకటి డ్రైనేజీలు కట్టేసి, బస్ స్టాండ్లు కట్టేసి, రైల్వే స్టేషన్లు కట్టేసి, ఫ్లైఓవర్లు కట్టడం మాత్రమే కాదు. కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. అలాగే కుటుంబం ఎదుగుదలకు కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రంగాల్లో కూడా పిఠాపురం టాప్ 1లో నిలబడేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. రాసి పెట్టుకొని కావాలంటే.